మొన్న రాత్రి ఏదైతే సడన్గా ఎందుకు మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరుని పోతులమల్లైపాలెం స్టేడియంకు ఉన్న ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యేదో ఆ పేరుని తొలగించి విసిఏ విడిసిఏ అని చెప్పేసి వీళ్ళు కొత్తగా ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనేది ఇంతవరకు ఎవరికి కూడా అంతు చెక్కడం లేదు. అలానే అదే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మీ సూపర్ 6 హామీలను అమలు చేస్తాం, సూపర్ 7 హామీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మూడు పార్టీలు కలిపి కూటమిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా వైఎస్ఆర్ అనే బ్రాండ్ చూస్తే వణుకు పుట్టే విధంగా, వైఎస్ఆర్ అనే పేరు వింటే వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెట్టే విధంగా ఉంటుందేమో తెలియదు. కానీ ఈరోజు ఈ యొక్క స్టేడియంకు ఉన్న పేరు తొలగించడంపై వాళ్ళకి ఏ ఆనందం ఉందో సునకానందం పొందుతున్నారు. మరి ఏ ఆనందం అనిపిస్తుందో మరి ఏం అర్థం కావట్లేదు. పోనీ అదేమైనా పనికొచ్చే పనా, ప్రజలకు పనికొచ్చే పనా, ఏంటి అది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు మేమే మా పార్టీ నుంచి పిలిపిస్తే పార్టీ వ్యక్తులే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్క గుండె కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నిరసన కార్యక్రమానికి వాళ్ళు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. మరి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అన్నా వైఎస్ఆర్ అంటే ఎందుకు ఇంత వణుకు పడుతుంది అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఈ పార్టీలో భాగస్వాములు అయినటువంటి ఎవరికైనా సరే ఈ వైఎస్ఆర్ అనే పేరు చూస్తుంటే ఎందుకు ఇంత ఉలిక్కపడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే కాకుండా ఈ స్టేడియంకి అప్పుడు హఠాత్తున రాజశేఖర రెడ్డి గారు మహనీయులు 5 సంవత్సరాల్లో ఒక తండ్రి పిల్లల్ని చూసుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకొచ్చారు ఆయన. అలాంటి రాజశేఖర రెడ్డి గారు హఠాత్తున మరణిస్తే ఆయన 5 సంవత్సరాలు పరిపాలించున్నారు, ఇన్ని కోట్ల మంది గుండెల్లో బ్రతికున్నారని చెప్పి ఈరోజు ఆ స్టేడియంకి ఆ రోజు సానుభూతితో క్రికెట్ కమిటీ ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు ఆయనకి సానుభూతిగా రాజశేఖర రెడ్డి గారి పేరుని దానికి నామకరణం చేస్తే ఈరోజు వీళ్ళంతా ఎవరండి అసలు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని పేర్లు తొలగించడం, శిలాపలకాల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని, శిలాపలకాల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేర్లని, వైఎస్ఆర్ గారి పేర్లని ఈరోజు తొలగించడానికి వీళ్ళంతా ఎవరు అని ప్రజలందరి తరఫున కూడా మేమందరం క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత భయపడుతున్నారని మాకు అసలు ఆయన మరణించారు, కానీ ఆ వైఎస్ఆర్ అనే పేరు అదొక బ్రాండ్ కనుక ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో వీళ్ళు చిరస్థాయిగా ఉండటం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఎవరికి కూడా ఇష్టం లేక ఈరోజు ఇలాంటి భయాందకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండవు. ఖచ్చితంగా ఈరోజు మీదైతే ఖచ్చితంగా రేపు అనే రోజు మాది వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. మీకు ఖచ్చితంగా ఏదైతే సాంప్రదాయాన్ని మీరు అలవాటు చేస్తున్నారో దానికి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పుకునే రోజు వస్తుంది ఖచ్చితంగా అని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఒకటి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారికి నిప్పంటిస్తారు విగ్రహాలకి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి నిప్పంటిస్తారు. అలానే చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని ధ్వంసం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి శిలాపలకాలని ధ్వంసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఎక్కడైనా కనబడితే వెంటనే వాటిని కొట్టేసే విధంగా చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కూడా, మీరు గోడ మీద శిలాపలకాల మీద పేర్లు చెరిపేయచ్చు, లేదా శిలాపలకాలను ఎరగొట్టచ్చు, లేదా ఇలా విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు, లేదా ఇలాంటి స్టేడియంలకు పెట్టిన పేరు తీసేయచ్చేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా, వైఎస్ఆర్ అనే బ్రాండ్ని మాత్రం ఈ కోట్ల గుండెల్లో ఏదైతే చిరస్థాయిగా నిల్చున్నారో ఆ పేరును మాత్రం మీరు ఎప్పటికీ చెరిపేయలేరని మాత్రం ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.